ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు మనతో ఉన్నారు. ఆయనతో చిన్నగా ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వంశీ గారు. సార్, మీరు కథల్ని ఏ విధంగా చూస్ చేసుకుని వాటిని మీరు ప్రజెంటింగ్ చేయాలనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్. అంటే నేను ముందు 3 నమ్ముతానండి. ఆ మూవీలో ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఎయిదర్ ఆఫ్ ఇట్, ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా ఐ థింక్ ఇట్ విల్ వర్క్. సో ఆ ఒక్క పాయింట్ కోసం ఎదుగుతూ ఉంటాయి ఏ సినిమా చూసినా. త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉన్నా ఇట్ విల్ వర్క్, లైక్ జాతిరత్నాలు. త్రూ అవుట్ ఎమోషన్ ఉన్నా ఇట్ విల్ వర్క్, త్రూ అవుట్గా ఎంగేజింగ్గా ఉన్నా ఇట్ విల్ వర్క్. లాస్ట్లో క్లైమాక్స్లో ఏదైనా ట్విస్ట్ పెట్టుకున్నా వర్క్ అయిపోతుంది. ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీద వెళ్తారు. అండ్ మీరు ఫస్ట్ మూవీ అయితే కనుక 2018 అన్నది ఫస్ట్ తీసుకున్నారు. సో ఒక అదర్ లాంగ్వేజ్ మూవీని తీసుకుని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కొంచెం రిస్క్ చేసినట్టు ఏమైనా అనిపించింది? రిస్క్ అసలు అనిపించలేదు, ఎందుకంటే అప్పటికే అది బ్లాక్ బస్టర్. అక్కడ ఒక 1 వీక్ ఇక్కడ తీసుకున్నాను, బట్ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే 28 డేస్లో ఓటీటీకి వచ్చేస్తుంది అనేది. అది టఫ్ అయింది మాకు. బట్ ఆర్ఎల్స్ కంటెంట్ పరంగా మాకు అసలు డౌట్స్ లేవు, ఎందుకంటే ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినాయి. అది సస్టైన్ అయింది కూడా. నెక్స్ట్ వీక్ అంటే ఈ వీకెండ్ తీసుకున్నాం, ఫ్రైడే రిలీజ్ చేసాం, నెక్స్ట్ ఫ్రైడేకి మాకు ఓటీటీలో వచ్చేసింది. అయినా కూడా ఇట్ డిడ్ వెరీ గుడ్ షేర్. సో పొలిమేర 2 చూస్ చేసుకోవడం కానీ పొలిమేర 1 సక్సెస్ని బేస్ చేసుకుని పొలిమేర 2 తీసుకున్నాను. లేదు, మూవీ చూసే పొలిమేర 1 అసలు నేను చూడకుండా మూవీ పొలిమేర 2 చూసా. అసలు 1 చూడలేదు నేను 2 టైంకి. మూవీ చూసి ర్యాండమ్గా అట్లా ఇట్స్ ర్యాండమ్ కాల్ ఒకసారి వెళ్ళి మూవీ చూసి నచ్చింది. అక్కడి నుంచి ఇమీడియట్గా మూవ్ ఆన్ చేసాను. అండ్ ఇప్పుడు మనకి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీసుకుంటే, సో మోహన్ గారు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మూవీ కథ చెప్పారా, లేదంటే డైరెక్ట్ మూవీ మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? లేదు, మొత్తం మేకింగ్ అంతా అయిపోయినాకే ఆల్మోస్ట్ ఒక 70-80% ఎడిట్ లాక్ అయిన తర్వాత, మోస్ట్లీ ఎడిట్ లాక్ అయిపోయిన తర్వాత రఫ్ ఆర్ఆర్ వేసుకున్న స్టేజ్లోనే వస్తూ ఉంటాయి మూవీస్ మోస్ట్లీ నా దగ్గరికి. రఫ్ ఆర్ఆర్ అంటే రెఫరెన్స్ ఆర్ఆర్ వేసేసుకున్నాకే చాలా సినిమాలు చూస్తాను. దీనికి ఐ థింక్ ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ అయ్యింది, సెకండ్ హాఫ్ మిక్సింగ్ అది అవ్వకుండా చూసాను. ఫస్ట్ హాఫ్ మిక్సింగ్ కూడా అవ్వలేదు అనుకోండి, నేను చూసినప్పుడు మిక్సింగ్ కూడా అవ్వలేదు. సో ఈ మూవీ ఓటీటీ కూడా మనకి అయిందా? ఓటీటీ లేదు, నేను ఒక 2 ప్లాట్ఫామ్స్తో మాట్లాడుతున్నానండి. ఈ 21st షో అరేంజ్ చేస్తాను, మోస్ట్లీ క్లోజ్ అవుతుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. 25th శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కూడా చూడండి, అండ్ వీల్ ఆల్ మీట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.